హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో బాలయ్య, గోపయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులని చెప్పొచ్చు. ఒకరి కోసం ఇంకొకరు ప్రాణమైనా ఇచ్చే అంత స్నేహం ఉంది వారి మధ్య. అయితే బాలయ్య మాత్రం కాస్త పిసినారి. డబ్బు విషయంలో ఎక్కువగా ఖర్చు చేసేవాడు కాదు. డబ్బు కాకుండా శ్రమతో కూడిన ఏ పనైనా సరే ఒళ్ళు దాచుకోకుండా గోపయ్యకు సాయం చేసేవాడు బాలయ్య. ఎరా బాలయ్య, మామిడి పళ్ళు బాగున్నాయి, తీసుకువెళదామా అన్నాడు గోపయ్య. నాకేమీ వద్దులేరా, మేం మామిడి పళ్ళు పెద్దగా తినం, నువ్వు తీసుకోలే అన్నాడు బాలయ్య. నువ్వు మరీరా, ఇంట్లో చిన్నపిల్లని పెట్టుకుని మామిడి పళ్ళు వద్దంటావేంటి? మీరు తినకపోతే తినకపోయారు, అమ్మాయి తింటుందిలే, తీసుకువెళ్ళు అని తను తీసుకున్న మామిడి పళ్ళకే కాకుండా బాలయ్యకు ఇప్పించిన మామిడి పళ్ళకు కూడా డబ్బులు గోపయ్యే చెల్లించాడు. అలా మామిడి పళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు బాలయ్య. ఎరా గోపయ్య, నేనన్నానని ఏమీ అనుకోవద్దు గాని ఆ బాలయ్య నిన్ను వాడుకుంటున్నాడ్రా. నువ్వు మాత్రమే అతడిని స్నేహితుడు అనుకుంటున్నావు, వాడు మాత్రం నీతో డబ్బు కోసమే స్నేహం చేస్తున్నాడురా. నువ్వేమో అమాయకంగా ఈరోజు డబ్బు ఖర్చు చేస్తున్నావు. నీకేదైనా డబ్బు అవసరమైనప్పుడు మాత్రం వాడు నీకు ఒక్క రూపాయి కూడా సాయం చేయుడురా. నేను రాసిస్తాను, నేను ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. అందుకే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, ఇలాంటి వాళ్ళతో స్నేహం అస్సలు చేయకూడదురా అన్నాడు ఆ ఊరికి చెందిన దానయ్య. బాబాయ్, నీ పెద్దరికానికి విలువిచ్చి ఏమీ అనడం లేదు గాని మా స్నేహం గురించి ఇంకొకసారి ఇలాంటి మాటలు అనకు, అంటే గనక బాబాయ్ అని కూడా చూడను అని కోపంగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపయ్య. వెళ్ళరా వెళ్ళు, ఇప్పుడు నేను చెప్పేది నీ చెవులకి ఏమీ ఎక్కదు. సమయం వచ్చినప్పుడు వాడి నిజస్వరూపం తెలుస్తుంది, అప్పుడు ఈ బాబాయ్ మాటలు గుర్తొస్తాయి అని తిట్టుకోసాగాడు దానయ్య. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే అదే గ్రామంలో లక్ష్మయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉన్నాడు. లక్ష్మయ్య పరమ దుర్మార్గుడు. వడ్డీకి డబ్బులు అప్పులిస్తూ వారు తిరిగి అప్పు చెల్లించడానికి సమయం ఇవ్వకుండానే వారు తాకట్టు పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ ఉండేవాడు. వాడి మోసం తెలిసినా కూడా ఊళ్ళో డబ్బు అప్పుగా ఇచ్చేవారు ఇంకొకరు లేక ప్రజలు వారి అవసరాల కోసం లక్ష్మయ్య దగ్గరకు వెళుతూనే ఉండేవారు, మోసపోతూనే ఉండేవారు. అలాంటి వారిలో గోపయ్య కూడా ఒకడు. 3 నెలల క్రితం భార్యకు పెద్ద జబ్బు చేస్తే డబ్బు అవసరమయ్యి పొలం తాకట్టు పెట్టి డబ్బు అప్పుగా తెచ్చాడు గోపయ్య. అయితే తెచ్చే రోజే సంవత్సరం గడువు అడిగాడు. దానికి ఒప్పుకునే డబ్బు అప్పుగా ఇచ్చాడు లక్ష్మయ్య. కానీ లక్ష్మయ్య పరమ దుర్మార్గుడు కాబట్టి 3 నెలలకే ఇంటి మీదకు వెళ్ళి కూర్చున్నాడు. గోపయ్య, నాకు డబ్బు అవసరం పడింది గాని 2 రోజులలో నీకిచ్చిన డబ్బు వడ్డీతో సహా ఇచ్చేవా అని అడిగాడు లక్ష్మయ్య. అదేంటి లక్ష్మయ్య గారు, డబ్బు అప్పుగా తీసుకునేటప్పుడే చెప్పాను కదా నాకు సంవత్సరం గడువు కావాలని, అప్పుడు ఒప్పుకున్నారుగా, ఒప్పుకుని ఇలా 3 నెలలకే అడగొచ్చా? ఇది అన్యాయమయ్యా అన్నాడు గోపయ్య. ఏది అన్యాయం? నా డబ్బు నాకు ఇవ్వమని అడగడం కూడా అన్యాయమేనా? అప్పుడు సంవత్సరం గడువిచ్చిన మాట నిజమే, కానీ నాకు ఇప్పుడు పీకల మీదకొచ్చి కూర్చుందయ్యా అవసరం, అందుకే వచ్చి అడుగుతున్నాను. రేపటిలోపు నా బాకీ వడ్డీతో సహా చెల్లిస్తే చెల్లించు, లేదంటే నీ పొలం స్వాధీనం చేసేసుకుంటాను అని కరాఖండిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్ష్మయ్య. ఇక గోపయ్యకు ఏం చేయాలో అర్థం కాక గబగబా బాలయ్య వద్దకు వచ్చాడు. బాలయ్య, బాలయ్య, కాస్త సాయం చెయ్యవు, నువ్వు సాయం చేస్తేనేరా నా పొలం నాకు దక్కుతుంది అంటూ ఆయాసపడసాగాడు గోపయ్య.
ఒరే గోపయ్య, కాస్త ప్రశాంతంగా ఉండరా, ఏం జరిగిందిరా, నిదానంగా చెప్పు అని అడిగాడు బాలయ్య. కాస్త నిదానంగా జరిగిందంతా చెప్పి, నువ్వు డబ్బిస్తేనేరా నా పొలం నాకు దక్కేది, కాస్త డబ్బులు ఇవ్వవు అని అడిగాడు గోపయ్య. ఒరే, నా దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇచ్చి నీ పొలం నీకు ఇప్పించేవాడినిరా, కానీ నా దగ్గర ఒక్క అనా పైస కూడా లేదు అన్నాడు బాలయ్య. బాలయ్య, ఊరికే వద్దులేరా, పంట చేతికి రాగానే అమ్మేసి నీ డబ్బు వడ్డీతో సహా చెల్లించేస్తాన్రా అన్నాడు గోపయ్య. ఒరే గోపయ్య, వడ్డీ కోసం కాదురా, నిజంగానే నా దగ్గర డబ్బులు లేవు, ఉంటే ఎందుకు ఇవ్వను అన్నాడు బాలయ్య. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా బాలయ్య, నీకు ప్రతి సంవత్సరం నాలాగానే పంట బాగానే పండుతుంది, అందున నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యవు, నీకుంది ఒక్క ఆడపిల్లే, నువ్వు ఎంత డబ్బు దాచుంటావో నాకు తెలుసురా, నాకంటే అనుకోకుండా నా భార్యకి ఆరోగ్యం బాగోక ఉన్న డబ్బంతా ఖర్చు చేసి మరీ అప్పు కూడా చేశాన్రా, నీ దగ్గర డబ్బు అలాగే ఉంటుంది నాకు తెలుసు, నువ్వు కావాలనే అబద్ధం చెప్తున్నావు, స్నేహానికి నువ్విచ్చే విలువ ఇదే అంటారా, అదే నేనైతే నా ప్రాణమివ్వమన్నా ఇచ్చేసేవాడిన్రా అని బాధపడసాగాడు గోపయ్య. నేను కూడా నా ప్రాణం ఇవ్వమన్నా ఇచ్చేస్తాన్రా, నా ప్రాణం తీసుకుని నీ పొలం ఇచ్చేస్తాడేమో చెప్పు, నేను వెళ్ళి ఆనందంగా నా ప్రాణాలు ఇచ్చేస్తాన్రా, అంతేగాని నా దగ్గర లేని డబ్బు ఇవ్వమంటే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వనురా అని బాధపడసాగాడు బాలయ్య. ఊళ్ళో అందరూ చెప్తూనే ఉన్నారా నీతో స్నేహం చెయ్యొద్దని, నేనే వాళ్ళ మాటలు కొట్టిపారేశాను, ఇప్పుడు నీ నిజస్వరూపం బయటపడింది, నీ ప్రాణం అవసరం లేదు, నీ స్నేహం కూడా నాకు అవసరం లేదు, ఇక ముందు నీ ముఖం నాకు చూపించకు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపయ్య. అలా ఊళ్ళో ఎక్కడా డబ్బు దొరకక తన పొలాన్ని పోగొట్టుకున్నాడు గోపయ్య. అయితే గోపయ్యకు పొలం పోయిందన్న బాధ కంటే బాలయ్య నిజస్వరూపం బయటపడినందుకు ఎక్కువ బాధపడసాగాడు. బాలయ్యను చూసినప్పుడల్లా కోపంతో రగిలిపోసాగాడు. ఒరే బాలయ్య, నిన్ను నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాన్రా, కానీ నువ్వు నన్ను స్నేహితుడిగా కూడా చూడలేదురా, నువ్వలా ఆనందంగా తిరుగుతుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను, నీ పతనాన్ని నేను కళ్ళారా చూడాలి, అప్పుడే నాకు ఆనందం కలుగుతుంది అని బాలయ్య మీద పగ పెంచేసుకున్నాడు గోపయ్య. అలా బాలయ్య పతనం కోసం ఆలోచిస్తూ ఒకరోజు ఒక సన్యాసి వద్దకు వెళ్ళాడు గోపయ్య. ఏం నాయనా ఇలా వచ్చావు, ఏం కావాలి అని అడిగారు సన్యాసి. స్వామి, నా స్నేహితుడి నాశనం నా కళ్ళారా చూడాలి స్వామి, మీరు ఏదైనా చేతబడి చేసి వాడిని నాశనం చెయ్యండి అన్నాడు కోపంగా గోపయ్య. ఆగు నాయనా, స్నేహితుడి అంటున్నావు, నాశనం అంటున్నావు, స్నేహితుడి నాశనం ఎవరైనా కోరుకుంటారా, అది స్నేహం అనిపించుకోదు నాయనా అన్నారు సన్యాసి. ఇన్నాళ్ళు నేను కూడా ఇదే అనుకున్నాను స్వామి, కానీ వాడు స్నేహానికి అర్థమే మార్చేశాడు, అలాంటి వాడు బ్రతికొండకూడదు, వాడు చనిపోవాలి, వాడు చనిపోయే వరకు నా పగ చల్లారదు అని కోపంగా అరవసాగాడు గోపయ్య. శాంతించు నాయనా, శాంతించు, అసలు ఏం జరిగిందో శాంతంగా చెప్పు అన్నారు సన్యాసి. జరిగిందంతా చెప్పాడు గోపయ్య. చూడు నాయనా, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే బాలయ్య మంచి స్నేహితుడే, కానీ డబ్బు విషయంలోనే ఏదో తేడా ఉంది, అతడి సమస్య ఏమిటో అతడి వైపు నుంచి కాస్త ఆలోచించు నాయనా అన్నారు సన్యాసి. మీరెన్ని చెప్పినా నా కోపం చల్లారదు, నాది పాము పగలాంటిది, వాడి నాశనాన్ని చూసిన తర్వాతే నా కోపం చల్లారుతుంది అని బుసలు కొట్టసాగాడు గోపయ్య. కోపం మీద ఉన్న వ్యక్తికి ఏం చెప్పినా అర్థం కాదు, ఇక ఆ భగవంతుడే చూసుకుంటాడు అని మనసులో అనుకుని, సరే నాయనా, నీది పాము పగలాంటిదంటున్నావు కాబట్టి నిన్ను పాముగా మార్చేస్తాను, నువ్వు వెళ్ళి ఆ బాలయ్యను కాటేసి నీ పగను తీర్చుకో, ఆ తరువాత తిరిగి నా దగ్గరకు వస్తే నిన్ను మామూలు మనిషిని చేస్తాను అన్నారు సన్యాసి. అని గోపయ్యని పాముగా మార్చేశారు. గోపయ్య బుసలు కొట్టుకుంటూ బాలయ్య ఇంటికి పాముగా వెళ్ళాడు.
ఇంట్లో పాముని చూసి కంగారు పడుతూ పెద్ద పెద్దగా అరవసాగింది బాలయ్య భార్య. ఎవరు కంగారు పడి అరవొద్దు, మీరు అరుస్తుంటే ఏదైనా చేస్తారేమో అని భయపడి ఆ పాము అప్పుడేదన్నా చేస్తుంది. మీరు అరవకుండా దానికి దండం పెట్టుకోండి, వెళ్ళిపోతుంది అంటూ ఆ పాముకి దండం పెట్టుకోసాగింది బాలయ్య తల్లి. ఏంటి, మీలో ఇలాంటి సంస్కారం కూడా ఉందా అని ఆశ్చర్యపోతూ అక్కడే ఆగిపోయాడు గోపయ్య. స్వామి, నా మనవరాలికి రేపు వైద్య చికిత్స మొదలు పెడుతున్నారు. ఎటువంటి ఆటంకము లేకుండా చికిత్స పూర్తయ్యి నా మనవరాలు ఆరోగ్యవంతురాలవ్వాలి. అలాగే మేమందరము కూడా చల్లగా ఉండాలి. మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపో స్వామి అని దండం పెట్టుకోసాగింది బాలయ్య తల్లి. స్వామి, మేమందరమే కాదు, నా స్నేహితుడు గోపయ్య కూడా చల్లగా ఉండాలి. పాపం నా స్నేహితుడు అడగక నా దగ్గర సాయం కోరాడు. కానీ నేను వాడికి సాయం చెయ్యలేకపోయాను. నేనసలు ఎందుకు చెయ్యలేకపోయాను అన్న విషయం కూడా చెప్పలేకపోయాను. నా కూతురికి పుట్టుకతోనే గుండెకు సంబంధించిన జబ్బొకటి ఉంది. అది నయం కావాలంటే చాలా డబ్బు అవసరం అవుతుందని వైద్యుడు చెప్పాడు. అందున వైద్యం మొదలు పెట్టడానికి ఇదే సరైన వయస్సు అని చెప్పారు. ఇంతకు మించి ఇంకా ఆలస్యం చేసినా ఆ తరువాత వైద్యం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదని కూడా చెప్పారు. అందుకే రూపాయి పోగు చేసి తన వైద్యం కోసం దాచిపెట్టాను. తీరా ఇక నా కూతురికి వైద్యం చేయిద్దామనుకునేటప్పుడే నా స్నేహితుడు సాయం కోరి వచ్చాడు. నేను గనక స్నేహితుడికి సాయం చేస్తే నా కూతురి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఈ సంగతి చెప్దామా అంటే ఆడపిల్లయ్యే. తన లోపం అందరికీ తెలిస్తే వివాహ సమయంలో ఇబ్బంది అయిపోతుంది. అందుకే నా స్నేహితుడికి కూడా నేను చెప్పుకోలేకపోయాను. కానీ ఇదంతా తెలియని నా స్నేహితుడు నా మీద కోపంతో ఉన్నాడు. ఇక జీవితంలో నా ముఖం కూడా చూడనని చెప్పాడు. నన్ను చూడకపోయినా పర్వాలేదు, జీవితంలో వాడు పైకి ఎదగాలి, పోగొట్టుకున్నవన్నీ పొందాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి స్వామి అని దండం పెట్టుకోసాగాడు బాలయ్య. అదంతా విన్న గోపయ్యకి తల తిరిగినంత పనయ్యింది. అంతే, అక్కడి నుంచి వెనుతిరిగి సన్యాసి వద్దకు వచ్చాడు. వచ్చి, స్వామి, మీరు చెప్పింది నిజమే. నా స్నేహితుడు చాలా మంచివాడు. వాడు తన సమస్యని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. అది నేను అర్థం చేసుకోక అనవసరంగా వాడి మీద పగ పెంచుకున్నాను. మీరు నా కళ్ళు తెరిపించారు అని ఆ సన్యాసికి ధన్యవాదాలు తెలుపుకుని అక్కడి నుంచి వచ్చేశాడు గోపయ్య. మరుసటి రోజు బాలయ్య అటుగా వెళుతూ, గోపయ్యని పలకరిద్దామా? అమ్మో, ఇంకా కోపం మీదే ఉన్నట్టున్నాడు. వీడికి నా మీద కోపం జీవితాంతం పోయేలాగా లేదు. ఎందుకులే పలకరించి వాడి కోపాన్ని పెంచడం, నేనే తల వంచుకుని పోతే పోలా అని అనుకుని తల వంచుకుని వెళ్ళిపోసాగాడు బాలయ్య. ఏరా బాలయ్య, ఏంటి నన్ను చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోతున్నావు? ఏంటంత కంగారు అన్నాడు గోపయ్య ఆశ్చర్య ఆనందాలతో. అదేం లేదు గోపయ్య, నేను ఊరు వెళుతున్నా, ఆ కంగారులో నిన్ను చూసుకోకుండా వెళ్ళిపోతున్నా అంతే అన్నాడు బాలయ్య. ఊరెళుతున్నావా? మరి తిరిగెప్పుడొస్తావు అని అడిగాడు గోపయ్య ఏమీ తెలియనట్లు. 4-5 రోజులు పడుతుందిరా, అందరం వెళుతున్నాము అని చెప్పాడు బాలయ్య. సరేరా, వెళ్ళిరండి, ఇంటి దగ్గర అంతా నేను చూసుకుంటాలే అన్నాడు గోపయ్య. ఇక బాలయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఇద్దరూ మరలా కలిసిపోయారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.